ఈ వీడియోలో మనం బ్లాగ్ రీడర్స్ అంటే ఏంటో చూద్దాం. కింద మీకు బ్లాగ్ రీడర్స్ అని కనపడుతుంది కదా. సో ఈ బ్లాగ్ రీడర్స్ పబ్లిక్ అంటే ఈ సైట్ని ఎవరైనా సరే ఓపెన్ చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, వ్యూ బ్లాగ్ కొడుతున్నాను. ఇక్కడ ఈ సెట్టింగ్స్ చేంజ్ అయినాయి. సో నేను నా జీమెయిల్ అకౌంట్ తోటి సైన్ అవుట్ అయిపోతున్నాను. జీమెయిల్ అకౌంట్ని సైన్ అవుట్ అయిపోయాను. ఇది వికింగ్స్ టెక్ F5. సో ఈ సైట్ని ఏమంటున్నాను అంటే సైన్ అవుట్ అవును. ఇది కూడా ఈ సైటు కొంతమంది స్పెసిఫిక్ యూజర్స్కి మాత్రమే ఓపెన్ అవ్వాలి, అందరికి ఓపెన్ కాకూడదు. అలాంటప్పుడు మనం ఎడిట్ కొట్టుకుని ప్రైవేట్ ఓన్లీ బ్లాగ్ ఆదర్స్ కన్నా వ్యూ అంటే ఎవరైతే లాగిన్ అవుతారో ఇక్కడ ఆదర్స్ని యాడ్ చేసాం కదా, వాళ్ళకి మాత్రమే కనబడుతుంది అనమాట. లేకపోతే ప్రైవేట్ ఓన్లీ దీస్ రీడర్స్ అనేది పెట్టుకొని మనం ఈమెయిల్ ఐడీస్ ఎవరి అయితే ఇక్కడ ఇస్తామో యాడ్ రీడర్స్ అంటే ఇప్పుడు మీ ఈమెయిల్ ఐడి నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి, మీ ఆ సైటు మీ ఒక్కరికే ఓపెన్ అవుతుంది, ఇంకా ఎవరికి ఓపెన్ కాదు. ఇక్కడ చూడండి, సేవ్ చేంజెస్ కొడుతున్నాను, ఎవరికి పర్మిషన్ అవ్వట్లేదు అనమాట నేను. సో రిఫ్రెష్ కొడుతున్నాను. సో ఇప్పుడు ఏమంటుందో చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఇది లాగౌట్ అవ్వట్లేదు, సైన్ అవుట్. మన అడ్మిన్ పర్మిషన్ ఉన్నది కదా మనకి. ఓకే, విఎన్కే టెక్ అని కొడుతుంటే ఏమడుగుతుంది ఇక్కడ, కంపల్సరిగా ఈ సైట్ని ఓపెన్ కావాలంటే జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అయితేనే కానీ మనం ఈ సైట్ని విజిబుల్ చేయలేము. ఓకే, ఇదొకటి. యాక్చువల్గా ఈ సెట్టింగ్స్ని ప్రైవేట్ ఓన్లీ దీస్ యాక్చువల్గా ఇక్కడ ఇది డిస్ప్లే కాదు, మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి చూపిస్తుంది అంతే. యాక్చువల్గా డిస్ప్లే కాదు, ఇది ప్రాబ్లం మనకి ఎక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Ramesh.1204 ఒక్కడికి యాడ్ రీడర్ Ramesh.1204@gmail.com. సో సేవ్ చేంజెస్. సో ఈ సైట్ ఇంకా ఓన్లీ Ramesh.1204 అనే అతనికి కనపడుతుంది అన్నమాట. ఇక్కడ మన సైట్ని లాగౌట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇదేదో ప్రాబ్లం ఉంది మనకి. ఒకసారి మీరు సీసీ క్లీనర్తో కానీ లేకపోతే మీ టెంపరీ ఫైల్స్ని డిలీట్ చేసేసి ఓపెన్ చేస్తే ఇంకా అది కనపడదు అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇది కూడా సైన్ అవుట్ చేసేద్దాము. VNKTech.in. సో VNKTech.in కొట్టగానే మనం జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది. tech.in
ఎందుకంటే ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నామో మన పర్మిషన్స్ ఇచ్చామో వాళ్ళకే ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఒక్కొక్కసారి అయితే మనకి ఇక్కడ యూ డోంట్ హ్యావ్ ద పర్మిషన్ టు వాచ్ దిస్ సైట్ అని కూడా అడుగుతూ ఉంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.